ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, మరి ఏప్రిల్ 30వ తారీఖున చూసుకుంటే వేదాంత్ లిమిటెడ్ డీమర్జర్ స్టాక్ ఒకేసారి కుప్పకూలిపోయింది. అంటే ఎందుకు అంతలా పడిపోవడం సడన్గా? అంటే ఏప్రిల్ 31వ తారీఖే ఎండింగ్ ఎందుకు అయిపోయింది? మే 1 నుంచి హాలిడేస్ కాబట్టి 31వ తారీఖు ఎండ్ అవ్వడం అనేది ఎందుకు ఒక్కసారి పడిపోయింది? అలా కాదు, చాలా మంది సోషల్ మీడియాలో ఏంటంటే ఈ స్టాక్ 70% డ్రాప్ అయింది సింగిల్ డే, 770 దగ్గర నుంచి ఏదో 270కి డ్రాప్ అయింది ఇలా అనుకుంటున్నారండి. బట్ రీజన్ అది కాదు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఇది మే 1 నుంచి డీమర్జర్ అవుతుందన్నమాట. మే 1 మార్కెట్ హాలిడే కాబట్టి అది ఎఫెక్ట్ నిన్నటి నుంచి అనమాట. అందుకని నిన్నే అది ఎక్స్ డేట్ కింద లెక్క అనమాట. అంటే వేదాంత కంపెనీ 5 కంపెనీలుగా విడిపోతుంది. ఓకే, డివైడ్ అయిపోతుంది. దట్ ఈ కాల్డ్ ఇది డీమర్జర్ అవుతుంది. అండ్ అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక షేర్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్తగా 5 కంపెనీల షేర్లు వస్తాయి. అందుకని మీ దగ్గర ఉన్న రేటు 270 అయితే అయి ఉండొచ్చు. బట్ మిగతా స్టాక్స్ వచ్చి యాడ్ అయినప్పుడు వాటి వాల్యూ పాత వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. వాళ్ళు దాన్ని ఏంటంటే వేదాంత అల్యూమినియం మెటల్స్ లిమిటెడ్, వేదాంత పవర్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, ఇట్లా 5 కంపెనీస్గా అది డీమర్జ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర పాత వేదాంత ఉందనుకోండి, ఆ వేదాంత అలానే ఉంటుంది. మీకు కొత్తగా ఇంకా 4 స్టాక్స్ వచ్చి యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి మొత్తం అది ఒక కంపెనీ 5 కంపెనీలుగా మారింది కాబట్టి స్టాక్ ప్రైస్ అలా 65% ఏమో అలా డ్రాప్ అయింది అనమాట. అంతే తప్ప స్టాక్ ప్రైస్ డ్రాప్ అవడం కాదు. అయితే స్టాక్ ప్రైస్ నిన్న పడింది అంత 3% 4% డౌన్ ఉంటుంది అంతే. అది మెటల్ ఇండెక్స్ మొత్తం పడింది కాబట్టి అది కూడా పడింది అంతే. బట్ స్టాక్ రేట్ అయితే 70 లైట్లు టాప్ అవటం కాదు. అంటే డీమర్జర్ వల్ల డౌన్ అయింది అనమాట. డీమర్జర్ అంటే డివైడెడ్ అన్నారు సార్, మర్జ్ అంటే యాడ్ అవ్వడం. అంటే సిమిలారిటీ ఉన్న బిజినెస్ 2 ఉన్నాయి అనుకోండి, రెండింటిని ఒకే దాంట్లో కలిపేస్తే ఒక ఐడెంటిటీ కలిపేశారనుకోండి, ఈక్వాలే మెర్జింగ్ అనమాట. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ ఫినాన్స్ కంపెనీ, బ్యాంకింగ్, రెండింటిని కలిపి ఒకటే చేశారు. దాన్ని మెర్జింగ్ అంటారు. అంటే సిమిలారిటీ ఉన్నప్పుడు ఈ 2 మేనేజ్మెంట్లు ఎందుకు, 2 ఆఫీస్ రూమ్లు, 2 సేల్స్ టీంలు ఎందుకు మెర్జ్ చేసామనుకోండి, ఒకటే టీం కింద వర్క్ చేస్తాయి కదా. ఎందుకంటే సిమిలర్ నేచర్ బిజినెస్ కాబట్టి ఎక్కడైనా బిజినెస్ సిమిలర్గా ఉందనుకోండి మెర్జ్ చేస్తారు. ఇప్పుడు టేక్ ఓవర్ అంటారు చూసావా, ఇంతకుముందు పీవీఆర్ సపరేట్, ఐనాక్స్ సపరేట్, 2 మూవీ థియేటర్లే కదా, మూవీ స్క్రీనింగ్ కదా, 2 కలిసిపోయినాయి. దాన్ని మనం మెర్జింగ్ అంటాం. సో సిమిలారిటీ ఉన్న బిజినెస్లు మొత్తం ఒకటిగా మారడాన్ని మెర్జింగ్ అంటారు. డీమర్జర్ అంటే సిమిలారిటీ లేని బిజినెస్లు ఉన్నాయి అనుకోండి, వాటిని ఇండిపెండెంట్గా మార్చడాన్ని డీమర్జర్ అంటారు అనమాట. అంటే ఓదానికి కూడా సంబంధం ఉండదు, అన్ని ఇండిపెండెంట్గా ఉంటాయి అనమాట. కాబట్టి దేని గ్రోత్ పాత్ అది చూసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ కంపెనీ ఈ రోజు నుంచి కొత్త గ్రోత్ పాత్ తీసుకుంటుంది. 5 కంపెనీలుగా డివైడ్ అవుతుంది. అయితే మీ డిమాట్ అకౌంట్లోకి ఇంకా కొత్తగా 4 స్టాక్స్ తర్వాత వస్తాయి అనమాట. 4 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి మేబీ 2 మంత్స్ అలా పడుతుంది అంతే, 2 to 3 మంత్స్ అంతే. అంటే డీమర్జర్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో పైన మరి ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సార్? అంటే టెంపరీగా అది మీకు -60-70 అని చూపిస్తుంటుంది టెంపరీగా. ఎందుకంటే కొత్త ఇంకా మీకు యాడ్ అవ్వలేదు కదా. కొత్త ఎప్పుడైతే లిస్టింగ్కి వచ్చినాయో, మా సెకండరీ మార్కెట్ లిస్ట్ అవుతాయో, ఆ రోజు మీ డిమాట్ అకౌంట్లో ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ. అంటే ఏప్రిల్ 29th వరకు ఎవరైతే ఆ స్టాక్ మీ పోర్ట్ఫోలియో ఉందో వాళ్ళందరి పోర్ట్ఫోలియోస్లో నిన్నటి నుంచి అది -70లా కనపడతా ఉంటుంది. కానీ నెక్స్ట్ కొత్తగా 4 స్టాక్స్ యాడ్ అయినప్పుడు అవి కొత్త వాల్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి మొత్తం కలిపితే మళ్ళీ పాత రేటే ఉంటుంది. ఓకే, అందుకని నిన్న కొనక ముందు నిన్న కొన్న వాళ్ళందరికేమో ఎఫెక్టివ్ ఉండదు. ఇంకా మీరు కొన్నది ఒక స్టాక్ కింద లెక్క. మొన్న కొన్న వాళ్ళకి అంటే 29th కొన్న వాళ్ళకి మాత్రం అవును మీ పోర్ట్ఫోలియోలో అది -70 దాకా కనపడుతుంటుంది. బట్ మీకు కొత్తగా 4 స్టాక్స్ తర్వాత యాడ్ అవుతాయి. మీ డిమాట్ అకౌంట్లో ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు. ఓకే, అంటే మెటల్ సెక్టర్ చాలా హాట్ ఉందండి ఇప్పుడు బై డిఫాల్ట్. అంటే వేదాంత కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ముందు నెక్స్ట్ 2-3 years కూడా మెటల్ సెక్టర్ బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్ టైంలో వెల్త్ క్రియేట్ చేస్తున్నట్లు లెక్క అనమాట. డీమర్జ్ అయ్యాక మరి రూల్స్ చేంజ్ అవుతాయా సార్? ఏం చేంజ్, దానికి ఇండిపెండెంట్ కంపెనీ అంతే. మీకు 4 కంపెనీలు కూడా ఓటింగ్ రైట్స్ ఉంటాయి. 4 మీ కాలంలో ఉంచుకోవచ్చు లేదా కొన్నింటి క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి
అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.